హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, కుబేరుడు ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడొస్తాడు అని అనుకుంటూ ఉంటే ఇదిగో నేను వచ్చేసాను అంటూ కుబేరా మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది అనమాట. ఎస్, శేఖర్ కమలా గారి డైరెక్షన్ లోని మనకి నాగార్జున గారు, రష్మిక మందాన అండ్ అలాగే ధనుష్ గారు మెయిన్ లీడ్స్ గా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే అనమాట. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన వెంటనే ఫస్ట్ షాట్ పడిన వెంటనే అలా ధనుష్ గారు కనిపిస్తారనమాట. సో మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో ఒక బిచ్చగాడి గెటప్ లో అయితే కనిపిస్తారు. అండ్ ఆయన ఇచ్చిన స్మైల్ అయితే ఉంటుంది చూడండి, చాలా కన్నింగ్ స్మైల్ అనమాట. గూస్ బంప్స్ అంతే అని అయితే చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో నాగార్జున గారు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అండ్ రష్మిక మందన ఒక పల్లెటూరు అమ్మాయిగా అయితే కనిపించబోతుంది. అండ్ అంతేకాకుండా బేసికల్ గా అండ్ నలుదిక్కులా చూస్తూ ఉంటే కుబేరుడు అంటే ఏంటి, చుట్టూ డబ్బులు ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా అక్కడ డబ్బులు కాబట్టి ఒక షాట్ అయితే ఉంటుంది. నాగార్జున గారు అలా వస్తారు, ఇక చుట్టుపక్కల మొత్తం లైక్ డబ్బు ఉంటుంది అనమాట. సో బేసికల్ గా ప్లాట్ ఏంటి అని అంటే ధనుష్ గారు డబ్బు కొట్టేస్తారు. అండ్ ఆ డబ్బును కాపాడుకునేందుకు ఆయన బిచ్చగాడి గెటప్ అయితే వేస్తారనమాట. అండ్ ఇటుపక్క ధనుష్ గారిని వెతుకులాడుతూ వస్తారు మన కింగ్ నాగార్జున గారు అనమాట. అండ్ యాజ్ అన్ పోలీస్ ఆఫీసర్ గా అసలు మెయిన్ ప్లాట్ ఏంటి అంటే ధనుష్ గారు ఎవరి దగ్గర నుంచి డబ్బు కొట్టేశారు, అసలు అంత డబ్బు ఆయన ఎక్కడ పెట్టారు అన్న పాయింట్ కనిపెట్టేదే ఇది. సో ఈ కథ ఒకవైపు నడుస్తూ ఉండగా అసలు రష్మిక మందాన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద మూవీ అయితే చూడాలన్నమాట. అండ్ ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ నాకు తెలిసి కింగ్ నాగార్జున గారు చాలా కొత్తగా కనిపించబోతున్నారు కాబట్టి ఈ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కుబేరా మూవీకి ప్లస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే గ్లిమ్స్ బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మన రష్మిక గారి ఫస్ట్ లుక్ వరకు కూడా ప్రతిదీ కూడా హైలైట్ గానే ఉంది కాబట్టి కుబేరా మూవీ ఫస్ట్ గ్లిమ్స్ నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టిఎఫ్పిసి.